హే గైస్, ఈ వీడియోలో మనము మన ఫామ్ ఫీల్డ్స్ని ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలో చూసుకుందాము. యాజ్ ఆఫ్ నో ఓన్లీ 4 ఫీల్డ్సే ఉన్నాయి. సో మనము ఇంకా మనకు కావాల్సిన ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఫస్ట్ డేటాబేస్కి యాడ్ చేద్దాము. సో మనకి యాక్టివ్, ఓల్డ్ ప్రైస్, స్క్యూ అండ్ బార్కోడ్ ఈ 4 ఫీల్డ్స్ మనం యాడ్ చేయాలి. నేను ఇప్పుడు ఆల్రెడీ మైగ్రేషన్ ఫైల్ క్రియేట్ చేసి ఫీల్డ్స్ ఇచ్చేసాను. మైగ్రేషన్ ఫైల్ రన్ చేద్దాము. ఓకే, రన్ అయిపోయింది. మన డేటాబేస్కి టేబుల్కి యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ప్రోడక్ట్ మోడల్కి వెళ్ళి ఈ ఫీల్డ్స్ని ఫిలబుల్ లాగా మెన్షన్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ మనము మన ప్రోడక్ట్ రిసోర్స్కి వెళ్ళి ఈ ఫీల్డ్స్ అన్నీ యాడ్ చేద్దాం అనమాట మన ఫామ్లో డిస్ప్లే అవ్వడానికి. సో టెక్స్ట్ ఇన్పుట్ అని చెప్పి ఫస్ట్ స్క్యూ ఫీల్డ్ని క్రియేట్ చేద్దాము. అండ్ అలానే మిగతా రెస్ట్ ఆఫ్ ది ఫీల్డ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను నేను. బార్కోడ్ నెక్స్ట్. ఇప్పుడు మనది యాక్టివ్ అనేది ఒక బులియన్ ఫీల్డ్ అనమాట. దీన్ని మనము టాగుల్ అని చెప్పి ఒక కాంపోనెంట్ యూస్ చేసి డిస్ప్లే చేసుకోవచ్చు. దీనికి మనము డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్ ఇద్దాము. సో బేసికల్లీ ఇది ఒక స్విచ్ లాగా డిస్ప్లే అవుతుంది. మీకు చూపిస్తాను ఎట్లా డిస్ప్లే అవుతుందో. సో డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్ ఇస్తాను, సో దట్ స్విచ్ అనేది ఆఫ్ కండిషన్లో ఉంటుంది. అండ్ ఫైనల్లీ మన ఓల్డ్ ప్రైస్. ఓకే, సో ఇప్పుడు సర్వర్ని రన్ చేద్దాము. ఓకే, సో మనకి అన్ని ఫీల్డ్స్ డిస్ప్లే అవుతుంది. చూసారా యాక్టివ్ ఫీల్డ్ ఎట్లా డిస్ప్లే అవుతుందో. నెక్స్ట్ మనము కాలమ్స్ని ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాము. యాజ్ ఆఫ్ నో మనకి 2 కాలమ్స్లో డిస్ప్లే అవుతుంది మన ఫామ్. సో ఇప్పుడు దాన్ని 3 కాలమ్స్కి ఎట్లా మార్చుకోవాలి, 1 కాలమ్కి ఎట్లా మార్చుకోవాలో చూద్దాము. దానికి మన ఫామ్ ప్రాపర్టీకి జస్ట్ లాస్ట్లో ఒక కాలమ్స్ అని చెప్పి ఒక మెథడ్ కాల్ చేసి దానిలో మన నెంబర్ ఆఫ్ కాలమ్స్ మెన్షన్ చేస్తే ఫిలమెంట్ దాన్ని బట్టి డిస్ప్లే చేస్తుంది అనమాట. సో నేను ఇక్కడ 2 రాస్తున్నాను విచ్ ఇస్ డిఫాల్ట్. ఇప్పుడు 3 రాసానంటే 3 కాలమ్స్లో డిస్ప్లే అవుతుంది. 1 రాస్తే 1 కాలమ్లో డిస్ప్లే అవుతుంది. సో అలా మనం కాలమ్స్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. నేను మళ్ళీ 2కి చేంజ్ చేస్తాను, ఎందుకంటే 1 కాలమ్ అంత ప్రిటీగా లేదు. ఆల్ రైట్, ఇప్పుడు మనము సెక్షన్స్లో ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు నేమ్, డిస్క్రిప్షన్ ఒక సెక్షన్లో పెడతాను, అండ్ ప్రైస్, ఓల్డ్ ప్రైస్ ఒక సెక్షన్లో పెడతాను, అండ్ రెస్ట్ ఆఫ్ ద ఫీల్డ్స్ ఒక సెక్షన్లో పెడతాను. అది ఎట్లా చేయాలో చూద్దాము. ఓకే, మన సెక్షన్లో పెట్టే ముందర కొంచెం మన ఫీల్డ్స్ని కరెక్ట్ ప్లేస్లో పెడతాము. టెక్స్ట్ ఇన్పుట్ ఓల్డ్ ప్రైస్ ఏదైతే ఉందో అది మన ప్రైస్ దగ్గర పెడతాము. అండ్ నెక్స్ట్ కేటగిరీ ఐడి ఏదైతే ఉందో అది ఇంకా యాక్టివ్ ఫీల్డ్ ఒక దగ్గర పెడదాము. సో కేటగిరీ ఐడి ఇక్కడ పెట్టేశాను. అండ్ నెక్స్ట్ యాక్టివ్ ఫీల్డ్ తీసుకొచ్చి సెలెక్ట్ కింద పెడతాను. ఓకే, ఇప్పుడు మనము సెక్షన్ అని ఒక కాంపోనెంట్ వాడి నేమ్ని ఇంకా డిస్క్రిప్షన్ని ఒక సెక్షన్లో పెడదాము. దానికి మేక్ మెథడ్ వాడి, స్కీమా మెథడ్ వాడి అరే ఇచ్చి అండ్ ఈ 2 ఫీల్డ్స్ని దానిలో పెట్టేస్తే చాలు. ఇప్పుడు ఒకసారి ఎట్లా డిస్ప్లే అవుతుందో మన ఫామ్ చూద్దాము. ఓకే, యాజ్ ఎక్స్పెక్టెడ్ మనకి సెక్షన్ లాగా డివైడ్ అయిపోయింది. బట్ ఇప్పుడు ఒకటి నోటీస్ చేస్తే మీకు ఇక్కడ ఫుల్ విడ్త్ కనబడుతోంది ఈచ్ ఫీల్డ్కి. ఈవెన్ దో మన కోడ్లో మనము కాలమ్స్ 2 అని ఇచ్చాము, ఎందుకంటే సెక్షన్ అనేది ఈచ్ ఫీల్డ్కి ఫుల్ విడ్త్ ఇచ్చేస్తుంది బై డిఫాల్ట్. అది చేంజ్ చేయాలి అంటే మన సెక్షన్ దగ్గరికి వెళ్ళి ఎండింగ్లో కాలమ్స్ అని చెప్పి మనము మెన్షన్ చేసామంటే అప్పుడు ఆ సెక్షన్లో ఉన్న ఫీల్డ్స్ ఆ కాలమ్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్కి సెట్ అయిపోతుంది అనమాట. సో అలా మనము ఈ సెక్షన్కి కూడా కాలమ్స్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం రెస్ట్ ఆఫ్ ది ఫీల్డ్స్కి కూడా సెక్షన్ ఇచ్చేద్దాము. మనము ఈ సెక్షన్కి నేమ్ అండ్ డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేయొచ్చు. సో మనం నేమ్ మెన్షన్ చేయాలి అంటే మన సెక్షన్ దగ్గరికి వెళ్ళి మేక్ మెథడ్లో జస్ట్ నేమ్ మెన్షన్ చేస్తే ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. అలానే దాని కింద డిస్క్రిప్షన్ అని చెప్పి మెథడ్ వాడి మన డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. సో మనకి నేమ్, డిస్క్రిప్షన్ ఇట్లా
కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను రెస్ట్ ఆఫ్ ది ఫీల్డ్స్కి కూడా నేమ్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. సో అన్ని ఫీల్డ్స్కి ఇచ్చేసాను. సో ఇట్లా కనబడుతుందన్నమాట. నెక్స్ట్ మనము ఈచ్ ఫీల్డ్ లేబుల్ని కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ స్క్యూ ఉంది కదా, దానికి మనము వేరే లేబుల్ నేమ్ ఇద్దాము. దానికి స్టాక్ కీపింగ్ యూనిట్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. సో దట్ అక్కడ అది స్టాక్ కీపింగ్ యూనిట్ అని డిస్ప్లే వస్తుంది. నెక్స్ట్ మన యాక్టివ్ ఫీల్డ్కి డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో దానికి మన యాక్టివ్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి నేను డిస్క్రిప్షన్ అని మెథడ్ వాడితే అది వర్క్ అవ్వదు. వీ హ్యావ్ టు యూజ్ అ డిఫరెంట్ మెథడ్ కాల్డ్ హెల్పర్ టెక్స్ట్. సో హెల్పర్ టెక్స్ట్ అని ఇచ్చేసి నేను టెక్స్ట్ ఇచ్చేస్తే అక్కడ యూఐలో డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మన కేటగిరీ ఫీల్డ్కి ఉంది కదా, దానికి ఫుల్ విడ్త్ ఇద్దాము. సో అలా అయ్యాలి అంటే ఆ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి ఆ కాలమ్ స్పాన్ ఫుల్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది. అది కాల్ చేయంగానే ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది ఫుల్ కాలమ్ విడ్త్ అనేది తీసుకుంటుంది అనమాట. సో చూసారు కదా, సో అట్లా మనము ఈచ్ ఫీల్డ్కి కూడా ఎంత స్పేస్ తీసుకోవాలి, కాలమ్ స్పాన్ తీసుకోవాలని కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఈచ్ సెక్షన్ అనేది ఫుల్ విడ్త్లో డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా మనకి జస్ట్ 1 కాలమ్ విడ్త్ డిస్ప్లే అవ్వాలి అంటే కాలమ్ స్పాన్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది. అది వాడి జస్ట్ నేను 1 అని ఇస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి టోటల్ ఫామ్ అనేది 2 కాలమ్స్లో ఉంది కాబట్టి ఆ సెక్షన్ అనేది జస్ట్ 1 కాలమ్ విడ్తే తీసుకుంటుంది. ఓకే, అలానే నేను ఇప్పుడు అన్ని సెక్షన్స్కి నేను కాలమ్ స్పాన్ 1 అని ఇచ్చాను అనుకోండి, ఈచ్ సెక్షన్ అనేది జస్ట్ 1 కాలమ్ విడితే ఆక్యుపై చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మొత్తం అన్ని సెక్షన్స్కి ఇచ్చేద్దాము. అండ్ ఫైనల్లీ మన కేటగిరీ ఫీల్డ్ కొంచెం కాలమ్ స్పాన్ ఫుల్ తీసేద్దాము, సో దట్ కొంచెం నీట్గా కనబడుతుంది. ఓకే, సో అన్ని సెక్షన్స్కి ఇచ్చిన తర్వాత ఇలా కనబడుతుంది అనమాట. ఫైనల్లీ మన ఫామ్ యాక్షన్స్ లెఫ్ట్లో కాకుండా రైట్ సైడ్లో డిస్ప్లే చేద్దాము. సో ఎప్పుడైతే మనము ప్రోడక్ట్ రిసోర్స్ని క్రియేట్ చేస్తామో మనకి బై డిఫాల్ట్ ఫిలమెంట్ ప్రోడక్ట్ రిసోర్స్ని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, పేజ్ అని ఫోల్డర్ క్రియేట్ చేసి 3 ఫైల్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో మనం సిన్స్ ఇప్పుడు మన ఎడిట్ పేజ్లో ఆ ఫామ్ యాక్షన్స్ని రైట్లో పెట్టడానికి మనం ఎడిట్ ప్రోడక్ట్కి వెళ్ళి పబ్లిక్ స్టాటిక్ ఇంకా టైప్ ఇచ్చేద్దాము, స్ట్రింగ్ ఆర్ అలైన్మెంట్ అని చెప్పి. అండ్ ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉంటుందన్నమాట, అది ఫామ్ యాక్షన్స్ అలైన్మెంట్. దానికి మనం ఎండ్ అని చెప్పి ఒకటి ఈనం వాల్యూ ఇచ్చామనుకోండి, మన ఫామ్ యాక్షన్స్ అనేవి రైట్ సైడ్లో డిస్ప్లే అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఎండ్ అని ఇస్తున్నాను, సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. చూసారా, మనకి రైట్ సైడ్ డిస్ప్లే అవుతుంది. బట్ ఎప్పుడైతే నేను క్రియేట్ పేజ్కి వెళ్తానో అప్పుడు ఇంకా లెఫ్ట్లోనే ఉంటుంది, ఎందుకంటే మన క్రియేట్ ప్రోడక్ట్ పేజ్లో మనము ఈ రైట్ సైడ్లో ఉండాలని చెప్పి ఫామ్ యాక్షన్స్ మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు అక్కడ కూడా ఇచ్చి సేవ్ చేస్తాను. సో ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాము. సో క్రియేట్ పేజ్లో కూడా మనకి రైట్ సైడ్లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఇంతటితో మన లేఅవుట్ ట్యుటోరియల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలా మనము మన ఫామ్ పేజెస్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.